హాయ్ అండి. వడియాలతో సాంబార్ చేస్తున్నానండి. సాంబార్ కోసం ముందుగానే కందిపప్పును ఉడికించి గిన్నెలో వేసుకున్నానండి. పప్పులోనే చింతపండు రసం వేసుకున్నానండి. సాంబార్కి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు కూడా వేసుకున్నానండి. సాల్టు, పసుపు, సాంబార్ పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకుంటే సాంబార్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. సాంబార్ కొంచెం తెల్లుతున్నప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న వడియాలు వేసుకుంటున్నానండి. ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, సాంబార్ వేడివేడిగా రెడీ అయిందండి. సాంబార్ పైన తిరగమాత వేసుకుంటున్నానండి. ఆవాలు, ఇంగువ సాంబార్ పైన తిరగమాత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడివేడి వడియాల సాంబార్ రెడీ అండి.